ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్లు ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ పని. అండ్ ఆ ఆన్సర్ మీరు చెప్పిన తర్వాత మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి ఎంతైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. అది కరెక్ట్ అయినట్టయితే, అదే టాప్ ఆన్సర్ అయినట్టయితే మీ డబ్బులు 3 టైమ్స్ పెరుగుతాయి. రాంగ్ అయినట్టయితే యాజ్ ఇట్ ఈస్ గా పెట్టిన డబ్బులు పోతాయి. అవతల టీం వాళ్ళు యువతల టీము గెస్ట్ చేసింది కరెక్టా కాదా అని కూడా బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 2 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పోతాయి. మీ డబ్బులు తీసుకొని ఇలా రండి, మీ డబ్బులు తీసుకొని ఇలా రండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్. స్నేహితుల దగ్గర ఎక్కువగా ఎలాంటి విషయాల్లో మోసపోతూ ఉంటాము? ఉండండి, నేను మా స్టూడెంట్స్ అభిప్రాయాలు ఏమిటో తెలుసుకుంటాను ముందు. స్నేహితుల దగ్గర ఎలా మోసపోతూ ఉంటారమ్మా? సిట్టింగ్ కి కానీ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు బిల్ కట్టే విషయంలో మోసపోతుంటారు. లవర్ విషయంలో చెప్పరు, దాచిపెడతారు. అవును, వాడు నిన్నే ప్రేమిస్తున్నాడే అంటారు, కానీ ఈయన ప్రేమిస్తున్నాడు. సినిమాకి వెళ్ళే ముందు నాకు చెప్పకుండా వెళ్ళినప్పుడు. మరి వాళ్ళు కార్నర్ సీట్ లో కూర్చోవాలనుకుంటే నువ్వు వెళ్ళి ఏం చేస్తావమ్మా? సరే, అయితే ఆప్షన్స్ ఇస్తున్నా. స్నేహితుల దగ్గర ఎక్కువగా ఎలాంటి విషయాల్లో మోసపోతూ ఉంటాము? 1 అమ్మాయి విషయంలో, 2 డబ్బుల విషయంలో, 3 మందు విషయంలో, 4 చదువు విషయంలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్నేహితుల దగ్గర ఎక్కువగా ఎలాంటి విషయాల్లో మోసపోతూ ఉంటాము? అమ్మాయి విషయంలో, డబ్బుల విషయంలో. అలా అన్నారు, బాగుంది. టాప్ ఆన్సర్ 1 lakh అమ్మాయిల విషయంలో. అమ్మాయిల విషయంలో అని వీళ్ళు 1 lakh పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్ గా చెప్పాలి మీరు, అంతే. రాంగ్. ఎంత పెడతారు రాంగ్ అని? రాంగ్ మేము ఒక 2 లక్షలు పెడతాం. సరే, చూద్దాం అమ్మాయిల కోసం. ఐఎమ్ సో సారీ, మీ 1,00,000 రూపాయలు పోయాయి. డబ్బుల విషయంలోనే ఎక్కువ మోసాలు జరుగుతూ ఉంటాయి. మీరు పెట్టినటువంటి 2 లక్షలు 4 లక్షలు అయ్యాయి. రెండో ప్రశ్న. జనాలు ఎక్కువగా దేనికి భయపడుతూ ఉంటారు? 1 ఎత్తైన ప్రదేశాలకి, 2 నీటి ప్రదేశాలకి, 3 స్టేజ్ పైన మాట్లాడడానికి, 4 చిన్న చిన్న జీవరాశులకు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జనాలు ఎక్కువగా దేనికి భయపడుతూ ఉంటారు? ఎత్తైన ప్రదేశాలకి, నీటి ప్రదేశాలకి. కోనా గారు, మన ఇద్దరం తర్వాత షేర్ చేసుకుందాం. నేను షేర్ ఆటోలోనే వెళ్తున్నాను. ఎత్తైన ప్రదేశాల్లో నేను ఓకే, ఎత్తైన ప్రదేశాలు. ఎంత పెడతారు? 1,00,000. మీరేమంటున్నారు? ఎందుకు వచ్చింది పోగొట్టుకోవడం? అలాంటి ఆప్షన్స్ లేవు మరి. రైటా రాంగ్? రాంగ్. ఎంత? 50,000. ఓకే, ఎత్తైన ప్రదేశాలు. చూద్దాము కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. $50,000 పోయాయి, 3 లక్షలు వచ్చాయి. ఓకే, మూడో ప్రశ్న. మనిషి డిప్రెషన్ లోకి వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది? మీరు చెప్పండి పిల్లకాయలు. కత్తులకి దూరంగా ఉండాలి. నీ పేరు చెప్పు. సుష్మా. కత్తి సుష్మా.
అమ్మాయిలకు దూరంగా ఉండాలి. అంటే ఇప్పుడు అమ్మాయిలకు డిప్రెషన్ అయితే మరి అమ్మాయిలకే దూరంగా ఉండాలి వాళ్ళు కూడా. అబ్బాయిలకు దూరం. సరే ఆప్షన్స్. మనిషి డిప్రెషన్ లోకి వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది? 1 అందరి మధ్యలో ఉండడం, 2 ఇష్టమైన వారితో మాట్లాడడం, 3 ఏదో ఒక పని కల్పించుకోవడం, 4 మోటివేషనల్ వీడియోస్ చూడడం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనిషి డిప్రెషన్ లోకి వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది? అందరి మధ్యలో ఉండడం, ఇష్టమైన వారితో మాట్లాడడం. నేను నొక్కేసాను ఆల్రెడీ. వెళ్ళాలనుకుంటే నొక్కేశారు. మేము అభి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం. ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం. ఎంత పెడతారు? 50. ఇప్పుడు వాళ్ళు 50 పెట్టారు, మేము మొత్తం అది తప్పని చెప్పి ఆల్ ఇన్ పెట్టచ్చు. పెట్టచ్చు, తర్వాత మీ దగ్గర కానీ అసలు అడుగుతున్నాం ఉత్తిని. ఇదిగోండి, ఇది 2 లక్షలు. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని. రాంగ్. ఓకే, మీ ఆన్సర్ రాంగ్ అని చెప్తున్నారు. మీరేమో 50,000 పెట్టారు. చూద్దాము, ఇష్టమైన వారితో మాట్లాడడం అవునా కాదా? అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. తీసుకోండి. దీనితో పాటుగా మళ్ళీ ఇంకొక 2 లక్షలు వచ్చాయి మీకు. అమ్మో, లీడ్ లోకి వచ్చేసారు. మీ 50,000 పోయాయి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. భార్యాభర్తలు ఇద్దరు ఏ విషయంలో సర్దుకుపోవాలి? ఊరు వెళ్ళేటప్పుడు బట్టలు అది కాదు. చెప్పండి. భార్య వంట చేసినప్పుడు. ముందు ఆ అమ్మాయి సర్దుకుంటుంది. ఓకే, నేను ఆప్షన్స్ ఇస్తాను. భార్యాభర్తలు ఇద్దరు ఏ విషయంలో సర్దుకుపోవాలి? 1 పిల్లల విషయంలో, 2 ఖర్చుల విషయంలో, 3 వంట విషయంలో, 4 షాపింగ్ విషయంలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్యాభర్తలు ఇద్దరు ఏ విషయంలో సర్దుకుపోవాలి? పిల్లల విషయంలో, ఖర్చుల విషయంలో, బి అంటే ఖర్చుల విషయంలో. ఎంత పెట్టారు? 2 lakhs. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్ గా చెప్పాలి మీరు, అంతే. అది కరెక్ట్ అని 1 lakh పెడతా. ఖర్చుల విషయంలో కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి మీరు రైట్ అని పెట్టారు. మీకు 2 లక్షలు వచ్చాయి, మీకేమో 6 లక్షలు వచ్చాయి.